ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ స్లైసెస్ ఇంట్లో ఉన్న ఆరల్స్ బ్రెడ్ని మనం మధ్యలో పాటు కట్ చేసి చుట్టూ ఉన్న ఎడ్జెస్ మిగిలిపోయిన వాటితో ఒక రుచికరమైన స్వీట్ కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను టోటల్గా 6 బ్రెడ్ స్లైసెస్కి ఉన్న కార్నర్స్ పార్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. 2 days బ్యాక్ ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్ బ్రెడ్ రస్మలై రెసిపీ పోస్ట్ చేశాను కదా. సో అప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ స్లైసెస్తో ఒక రెసిపీ చూపిస్తాను కదా, అది ఇది. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఎడ్జస్ట్ పార్ట్ ఏదైతే ఉందో బ్రెడ్ స్లైసెస్ ఈ క్వాంటిటీ మొత్తాన్ని ఎట్ ఏ టైం కాకుండా 2 or 3 బ్యాచెస్లో మీరు తీసుకున్న కడాయి సైజుని బట్టి వేసుకోండి. ఆయిల్లో 2 sides కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. మనకి బ్రెడ్ పీసెస్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ రెసిపీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఫ్లేమ్ని మీడియం టు హైలోనే ఉంచుకుని యూనిఫామ్గా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. వన్స్ ఫ్రై అయిపోయిన వీటిని ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సెకండ్ బ్యాచ్ కూడా అలాగే కంటిన్యూ చేసుకోండి ప్రాసెస్ అనేది. బ్రెడ్ యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా లేదా చాలా తక్కువ టైంలో ఒక స్వీట్ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే ఈ రెసిపీని మీరు లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ స్లైసెస్ కార్నర్స్ పార్ట్తోనే కాకుండా నార్మల్ బ్రెడ్ స్లైసెస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే ప్యాన్లోకి నేను 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే వేరే ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్తో కూడా రెసిపీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ 1 కప్పు వాటర్ అనేది మనకి లైట్గా హీట్ అయ్యేటప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా షుగర్ అనేది వేసుకోండి. నేను తీసుకున్న 6 బ్రెడ్ స్లైసెస్ కార్నర్స్కి 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. సో ఎనీవే మీరు తినే స్వీట్నెస్ని బట్టి అలాగే మీరు తీసుకున్న బ్రెడ్ స్వీట్నెస్ని బట్టి కంప్లీట్గా డిఫర్ అవ్వచ్చు. సో షుగర్ వాటర్లో జస్ట్ కరగాలి, మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. సో షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని షుగర్ సిరప్ ఈ బ్రెడ్ పీసెస్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకునే వరకు కేవలం లో హీట్లోనే కుకింగ్ ప్రాసెస్ అనేది చేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 minutes అయితే మనం గరిటతో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే లో హీట్లో కుక్ చేసుకుంటూ షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేయచ్చు. ఇది మరింత డెలిషియస్గా లేదా ఇదొక హల్వా టెక్స్చర్లో కావాలి అనుకుంటే ఇందులోకి 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మీరు ఇందాక చూపించిన స్టేజ్లో ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి అలా సర్వ్ చేసేస్తే పీసెస్ లాగా జ్యూసీగా తినడానికి బాగుంటుంది. లేదా ఇలా మిల్క్ యాడ్ చేసినట్లయితే కొంచెం హల్వా టెక్స్చర్ అనేది వస్తుంది. సో బ్రెడ్ హల్వా రెసిపీ అనేది మరొక విధంగా యాక్చువల్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. ఇదేంటంటే క్విక్ అండ్ ఇన్స్టెంట్ వర్షన్ అనమాట. సో 2 versions ఏది ట్రై చేసినా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిల్క్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మిల్క్ అంతా దగ్గరకు వచ్చేసి ఈ హల్వా టెక్స్చర్ వచ్చేసి కొంచెం ఒక ముద్ద టెక్స్చర్ లాగా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. అది హల్వా అనేది కుక్ అవుతూ ఉంటుందండి. మీన్వెల్ ప్యారలల్గా మనం స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని అందులోకి 2 teaspoons నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని లో హీట్లోనే అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా లో హీట్లోనే పఫ్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వాటిని కూడా తీసి అదే గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పలుకులు వేసాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో మీరు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇవి యాడింగ్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు యాడ్ చేయడం ఇష్టం లేకపోయినా కంప్లీట్గా స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. టేస్ట్లో పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని హల్వాలోకి యాడ్ చేసి బాగా కలుపుకుని లెఫ్ట్ ఓవర్ నెయ్యి ఏదైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాక్చువల్లీ హల్వా అంటే చాలా మంది నెయ్యి ఎక్కువ ఉంటుందని తినడానికి ఇష్టపడరు. బట్ చూసారు కదా రెసిపీ నెయ్యి లేకుండా కూడా చాలా మినిమల్ అమౌంట్ నెయ్యితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్.